హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా మంచిగా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా మసాలా కర్రీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తక్కువ మసాలాతోనే మనం టమాటా మసాలా కర్రీ అనేది వేడివేడి అన్నంలకు కానీ, బగారా రైస్లకు కానీ, చపాతీలకు కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. మనం టమాటాలు తీసుకునేటప్పుడు చిన్న సైజు టమాటాలు తీసుకొచ్చుకొని ఈ విధంగా టమాటా మసాలా కర్రీ చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. మనం తినేదానికి కూడా టమాటా అనేది మంచిగా మసాలా అనేది పట్టేస్తుంది కాబట్టి అన్నంలో కూడా తినడానికి చాలా మంచిగా ఉంటుంది. నేను తక్కువ మసాలాతోని టమాటా మసాలా కర్రీ చేశాను. ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. టమాటాలు అనేది నేను ఒక 7 టమాటాలు తీసేసుకున్నాను. మీరు తీసుకునేటప్పుడు ఇంకా కొంచెం చిన్న సైజు టమాటాలు తీసుకోండి. నేను కొంచెం పెద్ద సైజు టమాటాలే తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మంచిగా కడిగేసి మనం గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేస్తామో గుత్తి మసాలా వంకాయకి అదే విధంగా తొటం వైపు కాకుండా వెనక వైపు నుండి ఈ విధంగా కట్ చేసుకోండి. 4 కాట్లుగా పెట్టుకోవాలి టమాటాలు మొత్తం. ఆ విధంగా పెట్టుకుంటే కనుక మనం వేసిన మసాలా మంచిగా పోయి మనకు టమాటా కూడా మంచిగా ఉంటుంది. టమాటాలో మసాలా పోతే కనుక టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. నేను మొత్తం టమాటాలు అన్నీ ఆ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, కొన్ని వేయించిన పల్లీలు, కొన్ని వేయించి పెట్టిన నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి ఆ విధంగా అన్నీ కట్ చేసి వేయించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చెక్క, లవంగా వేసేసాను, ఇలాచి కూడా వేసేసాను దాంట్లోనే. ఇప్పుడు కొబ్బరి ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మిరియాలు కూడా వేసేస్తున్నాను. తక్కువ మసాలాతోనే ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు మసాలా అనేది ఘాటు అనిపించకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అల్లము, వెల్లుల్లి కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక రౌండ్ తిప్పిన తర్వాత పల్లీలు, నువ్వులు కూడా వేసేసాను. ముందు మిరియాలు వేసాం కాబట్టి కారం కూడా ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నాను. ఎక్కువ కారం తినే వాళ్ళు ఉండే కానీ ఇంకా కొంచెం ఎక్కువ అనేది వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి అనేది వేస్తున్నాను. ఒక స్పూను పసుపు అనేది వేసేసాను. ఆ విధంగా వేసేసిన తర్వాత కొంచెం కల్లుప్పు అనేది వేసేస్తున్నాను. కొన్ని వాటర్ వేసేసి మెత్తగా అనేది పట్టేసుకోవాలి. మసాలా అనేది ఆ విధంగా మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో పోపు సరిపడే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. సన్నగా బాక్సుల లెక్క కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. కోపులో బాగా మంచిగా
ఉల్లిపాయలు అనేది మంచిగా చేసుకోవాలి, కోపం అనేది మంచిగా ఏగనియాలి. ఆ తర్వాత వచ్చేసి మనం మసాలా పట్టుకుంది మసాలా అనేది వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కూడా కొంచెం పచ్చాసన పోయేంత వరకు కొంచెంసేపు ఏగనియాలి. ఈ విధంగా మసాలా కూడా కోపులో ఏగనిస్తే గన పచ్చాసన అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా తక్కువ మసాలా వేసుకొని చేసుకోండి, ఘాట్ అనేది అనిపించదు. మసాలా కూడా తక్కువ మసాలా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మసాలా అనేది కొంచెంసేపు మంచిగా ఏగనియాలి. ఈ విధంగా వేయించుకునేటప్పుడు సిమ్లో కల్లా పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేది వేసేస్తున్నాను. వేసేసి టమాటాలు మసాలా కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసుకోవాలి. ఆ విధంగా రెండుసేపు మంచిగా కలబెట్టుకున్న తర్వాత ఆ విధంగా కలిపేసిన తర్వాత రెండుసేపు ప్లేట్ అనేది వేసేసుకుంటున్నాను. మళ్ళీ ప్లేట్ తీసేసాను. చూడండి, టమాటాలు కూడా మంచిగా కొంచెంసేపు టమాటాలు మసాలా అంతా మొత్తం కొంచెంసేపు వేగింది. మనం ఇప్పుడు మసాలా పెట్టుకున్న మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసేసి ఆ విధంగా వాటర్ వేసుకొని మొత్తం మళ్ళీ మసాలా టమాటాలు మంచిగా కలబెట్టేసి ఇప్పుడు ప్లేట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం రెండు పిచ్చలు చింతపండు అనేది నానబెట్టుకొని పిసికి వేసుకున్నాను. ఇప్పుడు ప్లేట్ అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ప్లేట్ తీసేసి చూడండి, మంచిగా మసాలా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి మెల్లగా అనేది కలబెట్టుకోవాలి. టమాటా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి నలిగిపోకుండా ఆ విధంగా చిన్నగా కలిపేసుకొని ప్లేట్ అనేది వేసేసుకోవాలి. మనకు కొంచెం ఉప్పు కారం సరిపోకుండా కానీ ఇప్పుడైనా వేసుకోవచ్చు చూసి. ఈ విధంగా చేసుకునేటప్పుడు కొంచెం సిమ్లే కల్లా పెట్టి ఆవిరి మీద అనేది కర్రీ అనేది ఉడకబెట్టుకోండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో చూసిన తర్వాత లైక్ అయితే కొట్టండి.